హాయ్ హలో అండి అందరికీ. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా, క్రిస్పీగా, టేస్టీగా అలానే చాలా ఈజీగా తక్కువ టైంలో అది కూడా కజ్జికాయ పీట లేకుండా ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేయాలనుకున్నా మీరు కూడా క్షణాల్లో 50 నుంచి 100 వరకు ఈజీగా చేసేయగలరు. అది కూడా ఒక గంటలోనే. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి. ఏది వేసినా ఫస్ట్ జల్లించుకుని అప్పుడు మాత్రమే తీసుకోవాలండి. ఇక్కడ నేను ముందుగానే పిండిని కలిపేసుకుని ఒక గంట పాటు రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత నేను ఇట్లా ఇంకోసారి ప్రెస్ చేస్తున్నాను. ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. దాంట్లోనే 2 స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అలానే కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని మరీ పలచగా కాకుండా కొద్దిగా గట్టిగా అయితే పిండిని అయితే కలుపుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ 2 కప్పుల పుట్నాల పప్పు తీసుకోవాలి. అలానే 3 యాలకులు కూడా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకుని మిక్సీ పట్టుకుని బౌల్లో వేసుకోవాలి. అలానే ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. దాంట్లోనే నేను ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను. ఇక్కడ నేను ఎండు కొబ్బరిని పొడి వేసుకున్నాను. మీ దగ్గర తురుము ఉంటే తురుమైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని లైట్గా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పంచదార ఒక బౌల్ వేసాను కదా. నెక్స్ట్ నేతిలో వేయించుకున్న బొంబాయి రవ్వ కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. షుగరు నేను ఇక్కడ తక్కువ తీసుకున్నానండి. షుగర్ ప్లేస్లో మీరు బెల్లమైనా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ వేసుకున్నాక ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కజ్జికాయల్లోకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. మా సైడ్ ఆంధ్ర సైడ్ అయితే వీటిని కజ్జికాయలు అంటారు. మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. కల్పించుకున్న పిండి ముద్దలు ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటూ చపాతీలు అయితే రెడీగా పెట్టుకోవాలి. నేను టైం వేస్ట్ కాకుండా ఒక్కసారి పెద్ద చపాతీ అయితే చేసుకుని వాటిని కట్ చేసి స్వీట్స్ అన్నిటిలో ఎక్కువ టైం తీసుకునేది కజ్జికాయలే కాబట్టి చేసుకోవడానికి అందరు కొంచెం ఆలోచిస్తారు కదా. ఈసారి వీడియో చూశాక తక్కువ టైంలో చాలా సింపుల్గా మీరు కూడా చేయగలరు. ఇలా పెద్ద చపాతీ చేసుకుని నేనైతే బాక్స్ మూత సహాయంతో చిన్నగా చపాతీలు అయితే కట్ చేసుకున్నానండి. ఒకేసారి మనం చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. ఇలా నేను మీడియం సైజు ఉన్న బాక్స్ మూత తీసుకుని చపాతీలను అయితే కట్ చేసుకున్నాను. ఇలా రొట్టెలన్నీ చేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి అంత కష్టం అనిపించదు. కజ్జికాయ పీటతో అయితే కొత్తగా ట్రై చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అంటుకుపోయినట్టు అనిపిస్తుంది. ఈ విధంగా అయితే వాళ్ళు ఈజీగా అయితే చేసుకోగలరు. మీ దగ్గర కజ్జికాయ పీట ఉంటే దాంతో అయినా ట్రై చేయొచ్చు. కానీ అంచులకి కొంచెం నెయ్యి లేదా వాటర్ ఇలా అప్లై చేసుకుని చేస్తే త్వరగా అచ్చు నుండి విడిపోయి వస్తుంది. రొట్టెని మీడియం సైజులో కట్ చేసుకుని దాంట్లో 2 స్పూన్ల వరకు స్టఫింగ్ అయితే వేసానండి. ఈ మిశ్రమాన్ని వేసుకున్నాక సగానికైతే ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత ఫింగర్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉన్నామంటే మ్యాక్సిమం కొంచెం అయితే అంటుకుపోతుంది. ఇలా ప్రెస్ చేసినాక నేను ఇక్కడైతే ఫోర్క్ సహాయంతో డిజైన్ అయితే వేసుకున్నాను. ప్లెయిన్గా ఉంటే చూడడానికి బాగోదనేసి ఫోర్క్ అయితే డిజైన్ అయితే వేసుకున్నాను. కొంతమంది అయితే అల్లిక ఉంటుంది కదా, అలా అల్లేస్తారు. అది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ఒకసారి ట్రై చేస్తాను. చాలా సింపుల్గా అయితే అయిపోయినాయి. ముందుగానే అన్ని చపాతీలు చేసుకుని డిజైన్ వేసేసుకుంటే సరిపోతుంది. చాలా తక్కువ టైం అయితే పట్టింది. చూడ్డానికి కూడా ఒక మంచి డిజైన్ లాగా ఉంది. కజ్జికాయ పీట కన్నా ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎప్పుడు చేసినా ఈ విధంగా ఫోర్క్ తోటి డిజైన్ అయితే వేసుకోండి. అన్ని చపాతీలు కూడా ఇలానే ఫస్ట్ వాటర్ అప్లై చేసుకుని దాంట్లో స్టఫింగ్ అయితే వేసేసి ఒక్కొక్కటిగా అన్నీ చేసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుని దానిపైన తడి క్లాత్ అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే గాలి తగిలిపోతే ఇంకా మొత్తం అంతా ఎండిపోతున్నట్టు అనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే చేసిన వాటిపైన తడి క్లాత్ అయితే వేసుకుని పెట్టుకోండి. ఇక ఇలా అన్నీ ఒక్కొక్కటిగా నేను చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. స్టవ్ మీద ఇంకా బాండీ పెట్టేసి దాంట్లో ఆయిల్ అయితే వేసుకున్నాను. కజ్జికాయ పీట మీద చేస్తే పొట్టలైతే పగిలిపోయే ఛాన్స్ ఉన్నాయి కదా. ఇలా ఫోల్డింగ్ చేసి ఫోర్క్తో డిజైన్ వేస్తే అస్సలు పగలకుండా ఓపెన్ అవ్వకుండా ఆయిల్ అనేది వేస్ట్ కాకుండా అయితే వస్తాయి. ఇలా మంచిగా అన్నిటికీ ఇలా డిజైన్ వేసేసుకుని ప్లేట్లో పెట్టుకుని తడి క్లాత్ అయితే కప్పేసి అలా ఉంచాలండి. తర్వాత నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా హైలో పెట్టేసి వేయించకూడదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఇంకా తీసేసేయాలి. ఎక్కువగా రెడ్ అయ్యే వరకు వేయించుకోకూడదు. ఎందుకంటే త్వరగా కలర్ అయితే చేంజ్ అయిపోతాయి. నేనైతే చిన్న బాండి పెట్టుకుని ఆయిల్ తక్కువ వేసుకున్నాను. ఆయిల్ వేస్ట్ అయిపోతుంది అనేసి సైడ్స్ అన్నీ క్లోజ్ చేసాం కదా, ఎక్కడ ఓపెన్ అనేది లేదు. ఆయిల్లో పడి ఆయిల్ వేస్ట్ కూడా కాకుండా ఉంటుంది. ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా కొబ్బరి కజ్జికాయల్ని నెక్స్ట్ టైం మీరు కూడా ఇదే టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ట్రై చేయండి. అలానే వీడియో లాస్ట్ వరకు చూశారు కదా. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వచ్చాయి.